గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో మోక్షపటం అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, గాయత్రి అనే అమ్మాయి ఒక హోటల్లో ఫ్లోర్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. అయితే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ హోటల్కి వచ్చిన ఒక కస్టమర్ ఏమో ఒక బ్యాగ్ని మర్చిపోతాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ కస్టమర్ మర్చిపోయిన బ్యాగ్ గాయత్రికి దొరికిన తర్వాత తన లైఫ్ ఎలా మారింది అండ్ ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. దీని డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేని విధంగా సూపర్ ఉందనే చెప్పాలి. అలాగే ఈ మూవీలో ఒక్క డబ్బు బ్యాగ్ చుట్టే 3 స్టోరీలు అయితే రన్ అవుతూ ఉంటాయి. ఆ 3 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి తన పెర్ఫార్మెన్స్ అయితే. అలాగే ఈ మూవీలో బీజిఎం కూడా సూపర్ ఉందన్నమాట. ప్రతి సీన్ని బాగా ఎన్హాన్స్ చేసి బాగా ఎలివేట్ చేసింది బీజిఎం అయితే. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సూపర్ ఉంది. మొత్తానికి ఇక్కడ ఏంటంటే గైస్, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మూవీ మొత్తం కూడా చాలా స్లోగా రన్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే స్క్రీన్ ప్లే ఇంకొంచెం రేసీగా ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అయితే మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మోక్షపటం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.